మార్కాపురం డివిజన్లో నివాస స్థలాలు ఇవ్వాలని ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్న మాజీ సైనికులను విస్మరించారని వాపోయారు. జిల్లాలో ఉన్న సుమారు 700 మందికి పైగా మాజీ సైనికులకు నివాస స్థలాలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎక్స్-ఆర్మీ మాజీ సైనికుల సంఘానికి వాళ్ళకు నాయకత్వం వహిస్తూ ఈరోజు దాపుగా మార్కాపురంలో ఆ ప్రాంతం మీకు అందరూ కూడా తెలుసు. ఎక్స్-ఆర్మీ వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. ఈరోజు వాళ్ళకి దాపుగా 20 సంవత్సరాల నుంచి ఒక 3 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. గత ప్రభుత్వంలో అడిగారు, అంతమంది ప్రభుత్వం అడిగారు, కానీ ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ జీవోలు ఉన్నప్పటికీ ఈ మన రాష్ట్రంలో ఒక అనంతపురం జిల్లా, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో వాళ్ళకి సాయం చేశారు తప్ప కర్నూలు జిల్లాలో 3 జిల్లాల్లో సాయం చేశారు. ఆ విధంగా గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళకు 3 సెంట్ల స్థలం ఇచ్చారు. ఇటీవల గవర్నమెంట్ వచ్చేసి 5 సెంట్ల స్థలం ఇవ్వని గవర్నమెంట్ జీవో ఇచ్చింది. కానీ ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చేసి ఏ ప్రభుత్వం కూడా మార్కాపురం అంటే ప్రకాశం జిల్లాలోనే వెనకబడే ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళకు ఒక 5 సెంట్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం వెనకబడుతుంది. కానీ ఈరోజు మేము వచ్చేసి అందరం కలిసి కూడా మార్కాపురం టౌన్ పక్కనే 105 ఎకరాల పొలాన్ని గవర్నమెంట్ ల్యాండ్ హైకోర్టు తీర్పిచ్చింది. ఆ భూమిని మేము చూసాం. ఆ భూమి అని చెప్పేసి ప్రభుత్వానికి కోటానికి మేమంతా కూడా వచ్చాము. కానీ ఇప్పుడు నా పేరు చిన్నయ్య, మార్కాపురం జై జవాన్ యూనియన్ నుంచి ఉంటున్నా. ఈరోజు వచ్చేసి మనం ఒంగోలు కలెక్టర్ గారితో కలవడం కూడా జరుగుతుంది కొద్దిగా నేరంలో. కానీ మాది ఒకటే రిక్వెస్ట్, చాలా సంవత్సరాల నుంచి వచ్చేసి మేము చెప్పుకుంటున్నాం, మాకు ఒక 5 సెంట్ల స్థలం కావాలి అని చెప్పేసి. ఇవాళ వచ్చేసి ఇండియన్ ఆర్మీలో పశ్చిమ ప్రాంతంలో నుంచి ఎక్కువ మనము ఆర్మీలో జాయిన్ అవుతున్నాం. కానీ అదేవిధంగా ప్రకాశం జిల్లా ఎన్నుకోబడిన ప్రాంతము, కానీ ఎవరికి నౌకర్లు లేవు. పోవాలంటే హైదరాబాద్ పోవాలా, సెక్యూరిటీ డ్యూటీ చూడాలా, సెక్యూరిటీ ఆఫీసర్ డ్యూటీ చూడాలా, ఇంత తప్ప ఇంకా ఏం లేదు. మా పిల్లలు వచ్చేసి రోడ్డు మీద పడినారు. అదేవిధంగా 650 మంది వచ్చేసి జై జవాన్లో ఉన్నారు. కానీ మేము స్థలం చూపిస్తున్నాము, కానీ ఎవరు చూసినా కానీ ఆఫీసర్స్ అంటారు స్థలం చూపియండి అంటున్నారు. మేము ఇవాళ స్థలం చూపిస్తున్నాము. దయచేసి మీరు మా హైదరాబాద్లోని నాచారంలో ఉన్న